రైతు ఆకలి తీర్చే అన్నదాత కష్టార్జితానికి కొనుగోలు కేంద్రాల్లో రక్షణ కరువైంది. మండుటెండలను తట్టుకుంటూ అకాల వర్షాలు తడవకుండా రాత్రింబవడు కాపాడుకుని ఐకేపీ పీఎస్ఈఎస్ కేంద్రాల్లో కాంటా వేయించిన ధాన్యం బస్తాలను దొంగలు ఎత్తుకెళ్తున్న దారుణ ఉదంతం గట్లగుంట గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గట్లగుంట పీఎస్ఈఎస్ సెంటర్లో కాంటా పూర్తయి తరలింపులకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను గుర్తెలియని దొంగలు అర్ధరాత్రి వేళ దొంగలించారు. దాదాపు 4 నుంచి 15 బస్తాల వరకు వడ్లను మాయించడంతో సదరు రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. గట్లగుంట కొనుగోలు కేంద్రం వేదికగా సాగుతున్న ఈ దొంగతనాలు అధికారుల నిర్లక్ష్యపు తీరుపై స్థానిక రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గట్లగుంట పీఎస్ఈఎస్ సెంటర్ దగ్గర కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కేంద్రం రక్షణ కోసం కనీసం ఒక్క సీసీ కెమెరా కానీ, రాత్రి వేళ కాపలా ఉండేందుకు వాచ్మెన్ కానీ ఏర్పాటు చేయలేదు. ఈ లొసుకులను ఆసరాగా చేసుకున్న దొంగలు అర్ధరాత్రి వేళ సులువుగా చొరబడి 15 బస్తాల వరకు ధాన్య బస్తాలను వాహనాలు ఎత్తుకెళ్లారు. చేతికొచ్చిన పంట దొంగల పాలవడంతో బాధితుడైన రైతు పీఎస్ఈఎస్ సిబ్బందిని ఆశ్రయించాడు. అయితే బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన సిబ్బంది కనీసం స్పందించకపోగా మాకు తెలవదు, మాకేం సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఇంత దారుణం జరిగిన సెంటర్ ఇన్ఛార్జ్ అధికారులు సైతం ఘటనా స్థలానికి రాకపోవడం, బాధితుడికి భరోసా ఇవ్వకపోవడం పట్ల గుట్లగుంట గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రక్తాన్ని కూడుగా మార్చి పండించిన పంట పోతే తాము అప్పులు ఎలా తెచ్చాలని బాధితులు రోధిస్తున్నారు. రైతుల ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లో పక్కా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు పీఎస్ఈఎస్ సొసైటీ అధికారులపై ఉంది. గట్లగుంట ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని, సెంటర్ల వద్ద భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 3 బస్తాలు అయిపోయినాయి. నా పేరు గుగ్గుల సుమను, మాది రాంబసండ. ఇక్కడ గంట్లకుంట పిఎస్సిఎస్ సెంటర్లో గుడ్లు పోసినాం. మొన్న కాంటలు అయినాయి. కాంటలు అయ్యి ఇట్టే ఉన్నాయి. ఇక లారీ గిట్ట ఏం అసలు లారీలు రాక ఇక ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నాం. ఇక అధికారులు పట్టించుకుంటలేరు. నిన్న రాత్రి వాళ్ళు దొంగలు వచ్చి నా 3 బత్తాలు, మా అన్నయ్య వీరన్నయ్య 6 బత్తాలు తీసుకుని పోయారు. ఇక వాచ్మెన్ లేడు, ఇక బుగ్గలు లేవు, ఏం లేవు. ఇబ్బంది పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోక ఇక ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని ఆదుకోవాలని తగిన అధికారుల్ని స్పందించి మాకు న్యాయం చేయాలని చేస్తున్నాను. ఇక్కడున్న సిబ్బందిని చెప్తే మేము అడిగి చూస్తాం, ఇది పట్టించుకుంటామని. ఇది పట్టించుకోవడం ఏం లేదు. మీరే చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము చెప్తున్నా. తగిన సాయం అందించాలని కోరుకుంటున్నాం. ఇక అధికారులు అందరూ స్పందించి నన్ను న్యాయం చేకూర్చాలని సూచిస్తున్నాను, చేకూర్చాలని కోరుకుంటున్నాను. మాది గట్లగుంట గ్రామం, పెద్దవంగర మండలం, మహబూబాబాద్ డిస్టిక్. ఇక్కడ సాయి కుమార్. మాది గంటకుంట గ్రామం, పెద్దవంగర మండలం, మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ పిఎస్ దాంట్లో వరి ధాన్యం అనేది పెట్టడం అంతేనా పోయడం జరిగినది. ఇక్కడ కాంటాలు జరుగుతున్నాయి కానీ లారీలు మాత్రం రావడం లేదు. గత 20 రోజుల నుంచి రావడం లేదు. ఇక్కడ కొన్ని వడ్ల బస్తాలు దొంగలించడం జరిగినది. సో తక్షణమే అధికారులు స్పందించి వెంటనే చొరవ తీసుకొని ఐకేపీ తొందరనే ఈ వడ్లు అనేది లారీలు తీసుకొచ్చి తరలించాల్సిన అధికార సిబ్బందికి కోరుతున్నాం.